సౌదీ అరేబియా కొత్త కార్మిక చట్టం నతాకా రాష్ట్రానికి చెందిన వారి గుండెల్ని గుబేలు అనిపిస్తోంది. 4 డబ్బులు సంపాదిద్దామని అప్పులు చేసి సౌదీ వెళ్లిన అనేక మంది కొత్త నిబంధనలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తెలియక సాయం చేసేవారు లేక తల్లడిల్లుతున్నారు. ఉన్న ఊరిని అయిన వారిని కాదని 4 రాళ్లు సంపాదిద్దామని సౌదీ అరేబియా వెళ్లిన వారికి నతాఖా అఖామా నిబంధనలు అతలాకుతలం చేస్తున్నాయి. చేస్తున్న ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయ స్థితి అక్కడి తెలుగువారిది. సౌదీ అరేబియా ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టం లక్షల మంది రాష్ట్రానికి చెందిన కార్మికులు ఉద్యోగుల ఉపాధి గండికొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రకరకాల ఉద్యోగాలు పనుల్లో రాష్ట్రానికి చెందిన దాదాపు 8 లక్షల మంది సౌదీ అరేబియాలో ఉన్నారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన వారి సంఖ్య 2 లక్షల వరకు ఉంటుంది. కొత్త నిబంధన ప్రకారం వీసా ఇచ్చిన వ్యక్తి వద్దే అనుమతి ఉన్న పనికి మాత్రమే వర్క్ పర్మిట్ అఖామా వర్తిస్తుంది. కొత్త కార్మిక చట్టం ప్రకారం ఒకరి వద్ద వీసా తీసుకుని వేరొకరి దగ్గర పనిచేస్తున్న వాళ్లంతా వెనక్కి వెళ్లాల్సిందే. ఉల్లంఘించిన వారిపై 20,000 రియాళ్ల వరకు జరిమానా, పనికి కుదిరిన వారికి జీవితకాలం జైలు శిక్ష తప్పదని సౌదీ సర్కారు హెచ్చరిస్తోంది. సౌదీ అరేబియా ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల్లో స్థానికులకు 10 నుంచి 15% ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలి. లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తారు. నిజానికి సౌదీలోని చాలా కంపెనీల్లో విదేశీయులు 95% మించి పనిచేస్తున్నారు. కొత్త చట్టంతో అనేక మంది ఉపాధి కోల్పోవడం ఖాయం. ఉపాధి కోసం అప్పులు చేసి సౌదీ వెళ్లిన తెలుగువారి గుండెలు గుబిళ్లుమంటున్నాయి. జులై 9లోపు వర్క్ పర్మిట్ పునరుద్దరించుకునేందుకు సౌదీ సర్కారు అనుమతి ఇచ్చినా ఆ లోపు సాధ్యం కాదని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. అఖామా లేకుండా అక్రమంగా సౌదీలో ఉంటున్న వారిని జైళ్లలో పెడుతున్నారు. ఇలా జైళ్ల పాలైన వారిలో రాష్ట్రానికి చెందిన సంఖ్య దాదాపు 1500 వరకు ఉంటుందని అంచనా. రాష్ట్రానికి చెందిన మరో 6,000 మంది సౌదీలోని పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లి తమకు పాస్పోర్ట్లు లేవని, తమను భారత్ పంపాలని విన్నవించుకుంటున్నారు. ఈ విషయంలో తామేమీ చెయ్యలేమని పాస్పోర్ట్ అధికారులు తేల్చి చెప్పడంతో వాళ్లంతా బిక్కుబిక్కుమంటూ బతుకులు గడుపుతున్నారు. తమను స్వదేశం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. సౌదీలోని ప్రతి వ్యక్తికి తన ఇంటి అవసరాల నిమిత్తం 3 వీసాలు ఇచ్చే అధికారం ఉంది. వీటిని ఆజాద్ వీసాలంటారు. ఈ వీసా ఇచ్చే వ్యక్తిని కఫీల్ అంటారు. వీరిచ్చే అనుమతిని అఖామా అంటారు. ఈ ఆజాద్ వీసా పొందిన వారు సౌదీలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు. ఏటా దీన్ని రెన్యువల్ చేయించుకోవాలి. అఖామా ఇచ్చిన వ్యక్తి పాస్పోర్టు తన వద్దే ఉంచుకుంటాడు. పర్మిట్ ఇచ్చినందుకు ఏటా 40,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. సౌదీ అరేబియా అమలుపరచనున్న కొత్త కార్మిక చట్టంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే 12 లక్షల మంది భారతీయులు ఇబ్బంది పడతారని లేఖలో తెలిపారు. 1,00,000 మంది తెలుగువారు రోడ్డున పడతారని, ఈ విషయంపై సౌదీ అరేబియా ప్రభుత్వంతో చర్చించాలని ప్రధానికి విజయమ్మ సూచించారు. భారతీయులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చట్టం అమలు చేసే ముందు భారతీయులకు మరింత గడువు ఇచ్చేలా చూడాలని లేఖలో తెలిపారు. సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.